జరుగుతున్న ప్రచారం మరి ఎటువైపు వెళ్తుందో అన్నది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. ఇక మరో అంశానికి వస్తే ఋషికొండ ప్యాలెస్ని పిచ్చాసుపత్రి చేసేయాలని చెప్పి అశోక్ గజపతిరాజు గారు మాట్లాడుతున్నారు. గజపతి వంశీయులు ఉత్తరాంధ్రలో తనదైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న కుటుంబం. ఆయన మాట్లాడడంలో అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ టూర్ 2027 ఏదో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, దాని మీదే వెళ్తున్నారు అని. ఏలూరు అనే అంశంలో అశ్లీల నృత్యాలు ఏ రాజకీయ నాయకుడు చేసినా ఇది తప్పే, ఎవరు చేసినా తప్పే. అందులో సస్పెండ్ చేసాము, ఇంకోటి చేసాం కదా, దీని వెనకాతలు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల ఎత్తి పడేయాలి. మరి ఇంత విచ్చలవిడితనంగా ప్రజాస్వామ్యంలో అసలు ఏం జరుగుతుంది? బహిరంగంగా మహిళలను నగ్నంగా ఏ కాలంలో ఉన్నాం? అది ఎవరు చేసినప్పటికీ కూడా జనసేన అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, ఒకరు మనం విమర్శించేటప్పుడు మనం కూడా దీని వెనకాతలు ఉన్నాను చూడాలండి. ఇది ఒకరితోటి పోయేది కాదు, మొత్తం టీంని అంతా ఎత్తిపడేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు కాసేపు ముచ్చటించుకున్నారట. మన టీడీపీ దానికి గౌతులచ్చన్ గారి కార్యక్రమం అనుకోండి, అందులో పార్థసారథి గారు అవనియండి, లేకపోతే శిరీష్ గారు అవనియండి, వాళ్ళిద్దరూ ఏ రకంగా ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే. ఇక రోజా గారు కూడా సంచలన వాయిస్తో ఆవిడ కూడా కొన్ని అంశాలు రైజ్ చేశారు, అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా చర్చలో పాల్గొనడానికి చెవులు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్